సత్యసాయి జిల్లా పుట్టపర్తి సాయి ఆరామంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్ జిల్లా స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సవిత, పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూర, కదిరి ఎమ్మెల్యే వెంకట ప్రసాద్, జిల్లా కలెక్టర్ టి చైతన్ పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ రంగం, పరిశ్రమలు, చేనేత రంగం వంటి అంశాలపై చర్చ జరిగింది. రైతులు, చేనేత కార్మికులు తమ సమస్యలను అధికారులు మరియు శాసనసభ్యులకు వివరించారు. చిరుధాన్యాల సాగుకు మరింత ప్రభుత్వ సహకారం అవసరమని, మార్కెట్ సదుపాయం కల్పించి గిట్టుబాటు ధర ఇవ్వాలని రైతులు విజ్ఞప్తి చేశారు. అలాగే ధర్మవరంలో పట్టు పరిశ్రమల ఆధారంగా జీవనం సాగిస్తున్న చేనేతలు తమ ఆర్థిక సమస్యలను మంత్రి సవితకు వివరించి నూతన పరిశ్రమలు జిల్లాకు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మార్కెట్ యార్డ్ నేతలు కోరారు. మంత్రి సవిత మాట్లాడుతూ జిల్లాలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అధికారులు తెలియజేసేది ఒకటే, ఇక్కడ అందరు ఎమ్మెల్యేలు మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అక్కడ స్థానిక ఎమ్మెల్యేలతో మీరు చర్చించి ఆ నియోజకవర్గంలో ఏం కావాలి, ఏమవుతే మనం రైతాంగాన్ని ఎలా కాపాడగలం, పారిశ్రామికంగా కావచ్చు, పాడి పరిశ్రమ కావచ్చు, యువత కావచ్చు, విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, ఏ విధంగా అయితే మనం ప్రజలకు సేవ చేయగలం, మన విజనరీ అనే విషయాన్ని మీరు స్థానిక ఎమ్మెల్యేలతోనూ ఎంపీలతోనూ డిస్కస్ చేసుకొని ఒక ప్రణాళిక తీసుకురావాలని కూడా ఆదేశిస్తున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడే అన్ని డిపార్ట్మెంట్లు చెప్పారు, మనదైతే వెనకబడిన ప్రాంతమే, కానీ హార్టికల్చర్లో చూస్తే మనమే ఫస్ట్, అగ్రికల్చర్ చూస్తే మనమే ఫస్ట్. ఒక పక్క ఇండస్ట్రియల్ హబ్గా కూడా మనం ఆల్రెడీ కియా కావచ్చు, కియా ఆన్సిడెంట్స్ కావచ్చు, ఎంతో మందికి లక్షలాది మందికి మనం ఉపాధిస్తున్నాం. మరి మన ముఖ్యమంత్రి గారు కూడా మరికొన్ని పరిశ్రమలు మన అనంతపురం, మన సత్యసాయి జిల్లాకు తేబోతున్నారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఒక పక్క ఇరిగేషన్ వర్కులు కూడా మనని ఇరిగేషన్ మినిస్టర్ గారు వచ్చారు, మనకు కొంచెం క్లారిటీ కూడా ఇచ్చారు. గతంలో మన గొల్లపల్లి రిజర్వాయర్ కావచ్చు అన్ని చేసింది చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మీకు అందరికీ తెలుసు. కాబట్టి నేనందరికీ తెలియజేసేది ఒకటే, అన్ని పొటెన్షియల్ మన సత్యసాయి జిల్లాలో ఉంది. ఆ గ్రోత్ పెంచాల్సిన బాధ్యత మన అందరికీ ఉందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి అధికారులు ఎలాగో 5 సంవత్సరాలుగా వాళ్ళకి ఏం పని చేయాలో అర్థం కాలేదు. కాబట్టి ఇప్పుడు దశ ముఖ్యమంత్రి గారు నిర్దేశిస్తున్నారు, మీకు జీతాలు కూడా 1వ తారీఖే ఇస్తున్నాం. కాబట్టి మీరు కూడా బాధ్యతగా పనిచేయవలసిందిగా కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అన్న కదిపూడి ప్రసాద్ అన్న గారు మరి చేనేత వర్గాల గురించి ఇందాకే చెప్పారు. మరి ఈ 100 రోజుల్లో చేనేతల గురించి ఒక పక్క ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు, నేను చాలా మీటింగ్స్ పెట్టుకొని చేనేతలతో ఇంటరాక్ట్ కూడా